Welcome to Magical Kingdom. పిల్లలు మరి రెండవ రైడ్కి వెళ్ళిపోదామా? కిడ్నీలు పేగులు అన్ని బయటకు వచ్చేస్తాయి, అసలు మామూలు లేదు. దాని నో రేడ్ భయ్యా, న్యూజిలాండ్ అంత ఉంది. హలో గైస్, నమస్తే నమస్తే, నేను మీ జాస్వాన్. సో మ్యాటర్ ఏంటంటే చూసారు కదా మన వెనక్కి మ్యాజికల్ కింగ్డమ్, వాల్ట్ డిజ్నీ వరల్డ్కి వచ్చేసాం మావా. ఇంకా మామూలు లేదు, ఎంజాయ్మెంట్ బేభత్సంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఉండేది కోరిక ఇక్కడ రావాలని, ఫైనల్గా అయితే వచ్చేసాం మనం. అది పరిస్థితి భయ్యా, దిక్కు దివారం లేదు. ఈ ఒహాయో నుండి ఫ్లోరిడా కష్టపడి వస్తే ఈరోజు వర్షం పడుతుంది. రెండో రోజు దిగిన ఫస్ట్ రోజు నుంచి ఏదో ఒక స్కామ్లు స్కీములు. సర్లే ఏమాటగా మాట, కలరింగ్ మామూలు లేదు వెనక్కి. ఈ మన బాధ మందే ఏదేమైనా. ఎందుకంటే ఈ మ్యాజికల్ కింగ్డమ్ లోపలికి వెళ్ళడానికి మన కోసం బస్సులు వస్తాయి అన్నమాట. హబీబీ పెద్ద ఆఫీసర్ లాగా ముందు కూర్చున్నాయి, అన్నకంత తడిసిపోయింది ఆ వర్షానికి. వీళ్ళందరూ ఫ్లోరిడాలోనే దొప్పించుకుంటారు కదా, అందరూ ఈరోజు రావాలండి. పరిగెడు పరిగెడు. ఇలాంటి మ్యాజికల్ కింగ్డమ్ డిజ్నీ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటుందా భయ్యా? అబ్బబ్బబ్బా, బాబా ఇటు సైడ్ ఉంటాను నేను. ఏం బొక్కలో జాతకం బాబంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, బిల్డింగ్లు బేభత్సంగా ఉన్నాయి, మామూలు లేవు. మనం బొమ్మల్లో చూస్తాం చూసారా, అన్ని ఎక్కడే ఉన్నాయి. అబ్బబ్బబ్బా, అందాలే అందాలి. మన ఇంగ్లీష్ సినిమాల్లో తీసే సినిమాలు అన్ని ఏడే జరుగుతాయి భయ్యా. బా అలా మనం కూడా పట్టుకుందాం. ఇట్రా, మంచి రెయిన్ కోట్ చూడు బా. అమ్మాయిని కాదే, రెయిన్ కోట్ చూడే బా. ఎట్ట వేసుకోవాలి ఇది? ఈ మిక్కీ మౌస్ బొమ్మ వెనక్కుండాలా? ఈ రోజు మా జాతకం మాకు అర్థమైపోయింది, దోలు తీరిపోతుంది ఇంకా. ఎందుకంటే చాలా రైళ్లు ఉన్నాయి, చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అమ్మ బాబాయ్, మళ్ళీ ఆ రైళ్లు మామూలు కాదు, పేగులు బయటకు వచ్చేస్తాయి. ఈ పిల్లి బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి బా ఈ అమ్మాయిలకి? బుర్ర మీద పెట్టుకొని భలే ఉంటారు. ఇదే బిగ్ థండర్ మౌంటైన్ రైల్ రోడ్. ఏడీడు ఈడికి షుగర్ ఎక్కువ. ఈడికి వాయమ్మో, ఇదేం తిరుపతి దర్శనం అంత ఉంది ఇది. అబ్బా మామూలు లేదు. స్టార్ట్ అయింది, మా ట్రైన్ స్టార్ట్ అయింది భయ్యా. ఇటు చూడరా, ఇప్పుడు మన నెక్స్ట్ వెళ్ళేది పైరేట్స్ ఆఫ్ కరేబియన్ మావా. ఒక్కొక్కటి ఎంత అందంగా కట్టారు, ప్రతి బిల్డింగ్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ డిజ్నీ వరల్డ్కి రోజుకి యావరేజ్గా 2 లక్షల మంది వస్తారు భయ్యా. ఆ 2 లక్షల మందిలో 55,000 60,000 మంది మ్యాజికల్ కింగ్డమ్, ఇప్పుడు మనం వచ్చాం కదా దీనికే వస్తారట. అంత ఫేమస్. ఈ సెటప్ చూస్తే ఏం గుర్తొస్తుంది మనకు? నాకు మాయాదీపం గుర్తొస్తుంది. పిల్లలు మరి రెండవ రైడ్కి వెళ్ళిపోదామా? ఇంకో సీట్ ఖాళీ ఉంది బా, ఎవరిని వస్తానే పిల్లలు? వద్దులే ఆంటీ వద్దులే. జలగాలాటలలో బావా దూకుతుంది బావా. అది తెచ్చే కూర వండిద్దాం. తమ్ముడు నేను డ్రైవ్ చేయచ్చా? నేను ఎక్కుతాను అన్నా నేను ఎక్కుతాను అన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా. నువ్వు మా బాలయ్య ముందు బచ్చారా రే పిల్ల బచ్చా. ఆ తాత ప్రెగ్నెంట్ అనుకుంటా. ఆడు చూడండి పిల్లలతో పులిహోర కలుపుతున్నాడు. ఇదిగోండి మొత్తం ఎంత రియలిస్టిక్ ఉందో తెలుసా, క్రేజీ భయ్యా, మామూలు ఫీల్ కాదు, ఎక్సలెంట్. ఆ పైన స్కై అయితే కేకే. టికెట్ లేకుండా చూపెస్తున్నా నేను. ప్లీజ్ లైక్ ద వీడియో మావా. గట్టు మీద కూర్చొని ఎలా ఏడుస్తాడు పాపం, పిల్లం వదిలేసిందేమో. ఏడు కావాలి బొచ్చులో కట్ట, నా దగ్గర లేవు. ఈ బొచ్చులో బనియను $30. ఓడి అమ్మ, డ్రాయర్ ఇంకో 50 అమ్ముతాడేమో. నువ్వు ఎంత క్యూట్గా చూసినా నిన్ను కొన్నావు, నా దగ్గర డబ్బులు లేవు. ఫుల్ క్రౌడ్ భయ్యా.
ఈరోజు ఎంత వర్షం పడినా సరే ఎలా వచ్చేసారో అందరూ. ఇటు చూడండి, నోటి నుంచి టాయిలెట్ ఎత్తండి. యాక్చువల్లీ ఈ లైన్లు గీన్లు మన ఊర్లో అయితే దొబ్బవు, అది ఎత్తేసి ఆడికి పోదాం మన పెళ్లి ఫంక్షన్లు కానీ ఏదైతే. మనకి ఈ వెయిటింగ్లు గీటింగ్స్ అలా సిరాకే. అంటే నాతో కూడా అలా నడుచుకుంటారా? ఈ డిజ్నీ వరల్డ్ టోటల్ 4 పార్క్స్ ఉంటాయి భయ్య. ఈ 4 పార్క్స్ బేభత్సమైన ఫేమస్. సో ఆ 4 పార్క్స్ ఏంటంటే యానిమల్ కింగ్డమ్, హాలీవుడ్ స్టూడియోస్, ఇప్పుడు ఇది మ్యాజికల్ కింగ్డమ్, ఇంకోటి ఎప్కాట్ అనమాట. సో మన 4 ఆఫ్ కోర్స్ కవర్ చేయలేం, ఎందుకంటే ఒక్కొక్కటి హ్యూజ్ పెద్ద పెద్దగా ఉంటాయి భయ్య, మామూలు కాదు. ఒక చిన్న ఊర్లాగా ఉంటుంది అనమాట. సో ఒక రోజుకి మహా అయితే ఒకటి అంతే, అంతమించి ఎక్కువ పీకలేం. సో ఇప్పుడైతే మనం స్నో మౌంటైన్ అని ఇంకో రైడ్కి వచ్చాం భయ్య. అసలు దీని గురించి ఇక్కడ ఇచ్చిన హైప్ చూడండి, మామూలు లేదు. స్పేస్ మౌంటైన్ ఇస్ థ్రిల్లింగ్ హై స్పీడ్ టర్బులెంట్ రోలర్ కోస్టర్, డార్క్, మొత్తం డార్క్, సడన్ డ్రాప్స్, స్టాప్స్, గీప్స్, గుడ్ హెల్త్ కండిషన్ ఉండాలి, లేకపోతే అసలు ఎక్కకూడదు. కిడ్నీలు, పేగులు అన్నీ బయటకు వచ్చేస్తాయి. అసలు మామూలు లేదు, గువ్వలు గడగడలు ఆడిపోయి భయ్య. ఎవరైనా హార్ట్ పేషెంట్లు వాళ్ళు ఎవరు ఉంటే సచిన ఎక్కండి అమ్మ బాబు, మామూలు లేదు. లోపల అంతా సీకడగా ఉంటుంది, నీకు ఎలా పెడితే వాళ్ళు తీసుకెళ్తాడు. ఈ చాక్లెట్ సాస్, ఈ కర్ర ముక్కలు ఇట్ట పెట్టి, ఈ కర్ర ముక్క $5 భయ్యా. దీని పేరు చుర్రోస్ అట. చుర్రోస్ ఏట్రా బాబు, మంచి రెస్టారెంట్. ఇప్పుడు నువ్వు ఏమన్నా? సో ఈ మ్యాజికల్ కిమ్ అంటే ఆగరా నువ్వు. సో ఈ మ్యాజికల్ కింగ్డమ్లో టోటల్ 23 రైడ్స్ భయ్యా. ఈ 23 రైడ్స్లో గట్టిగా కష్టపెడితే ఒక 12, ఇంకా ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే, ఇంకా గట్టిగా కష్టపెడితే 15 రైడ్లు, అంతకుమించి ఎక్కువ పీకలేము అనమాట. ఎందుకంటే ఒక్కొక్క దానికి వెయిటింగ్ టైమే 30 మినిట్స్, ఇంకొన్ని వాటికైతే 45-90 మినిట్స్. అమ్మ బాబు దోలు తీరిపోతుంది. సో వీటన్నిటికీ సొల్యూషన్ అక్కడ లైట్నింగ్ లేన్ అని అన్న చూసారా, అట్లయినా ఉండాలి. లేకపోతే మీరు వెయిట్ చేస్తారంటే 95 మినిట్స్ వెయిటింగ్. ఆ లైట్నింగ్ లేన్కి వెళ్ళడానికి ఇంకో $150 ఎక్స్ట్రా కట్టాలి మనం. ఎవరు కడతారు? మీరు ఎత్తారంటే చెప్పండి, వెళ్ళిపోతున్నా. అక్కడక్కడ ఇలా ఫ్యాన్లు పెడుతున్నారు, చల్ల గాలి వస్తుంది. అది స్టార్ట్. నమస్తే నమస్తే, అద్భుతమైన క్రియేషన్. ఆడి చెయ్యి చూడు, చింతపండు సెట్ అంత ఉంది. పెట్టితే లోపల మిక్కీ మౌస్లు చూడండి, రొమాన్స్లు చేసుకుంటున్నాయి. వీళ్ళ గ్లాసులు పెట్టుకోవాలని చెప్పి నేనే పెట్టుకుంటే మనకు కనిపించి సావదు, మనకు సైడ్ దొబ్బించుకుంది. ఇలా పెట్టినప్పుడు ఈ బాటమ్ ఉందా, ఫుట్ ఎక్కడ ఉన్నా ఫుట్ ఉండాలి, ఇక్కడ ఫుట్ అక్కడ ఉండాలి. ఓకే, నేను ఎలా పైకి పెడితే ఫుట్ అందరికి వస్తుంది. అర్థమైంది అర్థమైంది, వెళ్ళు తీసేస్తాను. వెళ్ళా నువ్వే చేస్తాను నేను. పోర్ట్రేట్ కాదురా, కూర్చో, నాకు ముడ్డు నొప్పి పెడుతుంది. రెడీ, స్టెప్ మర్చిపోయింది. డీ డాన్స్, ఏదో ఒక డాన్స్ అయ్యు ర్యాండమ్గా. అక్కడ కింద చూస్తాను, రూపాయి బిల్ల పడిపోయింది ఏంటి. వెళ్ళు, వచ్చాను. ఓకే సూపర్, వెనక కాంటీ ఉంది. ఫోటోలో రా, చూడే సూపర్ ఫోటోలు తీసాను. అదిరిపోయింది, మాటలే మాట్లాడుకోవడాలి. వేడి మనం ఫోటోగ్రాఫర్ బాబు మనం. ఓకేనా, సాటిస్ఫైడ్? నీ అబ్బాయి ఏంటి 100 ఫోటోలు, నీకు 2 GB బొక్క. నీకు పిల్లలందరికీ నచ్చే మిక్కీ మౌస్ షో జరుగుతుందండి, మామూలు లేదు, కేక్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది. నా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తున్నాయి.
ఇప్పుడు మనం వచ్చాం జంగుల్ క్రూజ్ భయ్యా. అదిగోండి అతనే ఆవిడ మన జంగిల్ గైడ్ అనమాట. అన్నీ బొమ్మ యానిమల్సే. మన ఊర్లో చెరువు గట్టుకు వెళ్ళినట్టు ఉంది అంతే, పెద్ద తేడా లేదు. సడన్గా ఇప్పుడు వాటర్ నుంచి పాము వస్తే ఏడు సంగతి బా కూరని కొంది నేస్తా. దాన్ని నోరేడు భయ్యా, న్యూజిలాండ్ అంత ఉంది. కార్తీక దీపం సీరియల్ యాక్టర్స్ అందరూ ఎక్కడ ఉన్నారు? స్నానం చేస్తానయ్యమ్మా. మానవుడు డ్రెస్ చూడండి. ఏడు చేయాలి, ఎలా చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏడు బా ఈ బతుకు. హ్యాపీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళేది, నీతో కూర్చుంటున్నా. యాక్చువల్లీ ఇప్పుడు మా ఇద్దరు రైడ్ అయిపోయింది, మేము బయటికి వెళ్ళాలి కానీ బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే ముందు రైడ్లో మనకి పైకి తీసుకెళ్ళలేదు, మేము చాలా హట్ అయ్యాం, వెరీ హట్. సో ఇది సెకండ్ రైడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడే కూర్చుంటాం. అక్క వస్తుంది, ఏమంటుంది చూద్దాం. అక్క చూడదు. That Surya is, shining very bright. అక్క రావట్లేదండి, మనకే మంచిది. ఈ తెలివితేటలు చదువులు ఉండాలి బావా. ఓ బావా, ఇది లేపాలేమో బావా. పైకి లేపాలండి, పైకి లేపాలండి. అక్క వస్తుంది. కెమెరా పక్కన పడదు, కెమెరా ఉండాలి. నేను యూట్యూబర్ని, ముందు రైడ్లో నేను రికార్డ్ చేసుకోలేదు, అందుకే ఇక్కడ ఉన్నా అంట. యా గుడ్. అక్కకి గుర్తులేదు మనమే. ఇది ఉంది కదా, ఇది లాగాలంట. ఇది లాగితే పైకి వస్తుంది. మనకు ఆ విషయం తెలీదు, నార్మల్గా కూర్చుని మనం నేను ఎక్కువ లాగాను. నేను లాగాను బావా. ఇంకేంటి బావ లాగాలి, ఇది బయటకు వచ్చేది బావ. ఇది లాగితే సూపర్. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు పైకి వచ్చింది. వర్త్ వర్మ వర్త్. రెండో రైడ్ మామూలు ఉండదు, జస్ట్ అంటే ఏటి లేపాలి. ఇది బండ ముందు టైర్ లేపడానికి వెళ్ళిపోతా. ఈసారి వెళ్ళిపోతా, మూడోసారి ఉంటే అక్క కొట్టేద్ది. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ. వేరే లెవెల్ బా, అంత మాదిరి అద్భుతం. ట్రాల్ లైన్ సైకిల్. ఓ ఒక్క నిమిషం అక్క, నేను రెడీ అవ్వలేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? ఓకే, ఎలాగెళ్ళాలి? కొంపలు పడేశారు, ఎవడు రాలేదేంటి? చెప్పండి అక్క, ఎవరైనా. ఓయ్ మార్వలస్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. సో అదిదా మ్యాటర్. అట్లయింది మన డేటు. అయితే మామూలు లేదు, పిచ్చ భయం వేసింది. రేపు డే 3. రేపు ఇంకో కొత్త పార్క్లో అడిగెట్టేసి మొత్తం అందాలన్నీ చూపించేస్తాం మీకు. అదిదా మ్యాటర్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ నెక్స్ట్ వీడియో.